సీఎం రేవంత్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. మక్తల్లో రేవంత్ సభకు జనం నుంచి స్పందన కరువైంది. ఖాళీ కుర్చీలతో సభ ప్రాంగణం కనిపించింది. ప్రజలు రాకపోవడంతో సభ ప్రాంగణం వెలవెలబోయింది. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. రేవంత్ సర్కార్పై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చడం లేదని ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో మక్తల్ సభకు జనం రాలేదు. ఇక రేవంత్ డ్రామాలు సాగవని ఖాళీ కుర్చీలతో తేలిపోయింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అసలు జనాలు లేక కుర్చీలు వెలవెలబోయినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఇవాళ సీఎం రేవంత్ మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను మక్తల్ నియోజకవర్గ ప్రజలు లైట్ తీసుకున్నారు. బహిరంగ సభ ఫెయిల్యూర్ అయింది. ఖాళీ కుర్చీలకే సీఎం రేవంత్ ప్రసంగించి వెళ్లిపోయారు. మక్తల్ నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి ఒక పెద్ద బహిరంగ సభను పెట్టి ప్రజా పాలన విజయోత్సవం ఉన్నటువంటి అధికార పార్టీకి మక్తల్ ప్రజలు షాక్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 9 జిల్లాల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ మొదటి అధికార పార్టీకి ఓ రకంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. సీఎం సభని కూడా మక్తల్ ప్రజలు లైట్ తీసుకున్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటటువంటి దిశగా అధికార పార్టీ ప్రయత్నించింది. కానీ మక్తల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం సీఎం రేవంత్ టూర్ ని పెద్దగా పట్టించుకోలేదు. అనుకున్న దాంట్లో కనీసం ఒక 30% జనాలు కూడా సభ వద్దకు రాలేదు. ఓ వైపు కోడ్ ఉల్లంఘన చేస్తూ సీఎం రేవంత్ ఈ ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి జిల్లాల టూర్లను పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పెద్దగా జనాలు ఆసక్తి చూపలేదు. మరోవైపు మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో కూడా ఇదే విధంగా పెద్దగా జనాలు సీఎం టూర్ ను పట్టించుకోలేదు. అయితే మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి చేపట్టినటువంటి అభివృద్ధి పనులపై కూడా ప్రజల్లో అంతగా ఆసక్తి లేదు. ఈ పనులు అయ్యేలా కనిపించడం లేదనేటువంటి ఒక భావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మంత్రి వాకిటి శ్రీహరి సభను విజయవంతం చేయాలనేటువంటి దిశగా కొంత ప్రయత్నించారు. కానీ మక్తల్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోకపోవడంతో ఆయన సభా వేదికగా మక్తల్ నియోజకవర్గ ప్రజలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ దిశగా స్వాగతం పలికే దాంట్లో విఫలం కావడం పట్ల ఆయన తీవ్రంగా నిరాశ చెందారు. పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతామని మక్తల్ నియోజకవర్గ ప్రజలు అనుకున్నాను, కానీ ఆ విధంగా చేయలేదు. బాధతో చెప్తున్నా, ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి సభా వేదికగా కూడా ఆయన తన అసంతృప్తిని ఆవేదనను వ్యక్తం చేశారు. మన కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మక్తల్కి వస్తే ఈ విధంగా చేస్తారా అంటూ మక్తల్ నియోజకవర్గ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి స్వయంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాకిటి శ్రీహరి స్వయంగా సభా వేదికపై ఈ విధంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీటింగ్ వేదిక వద్ద పెద్దగా జనాలు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి వాకిటి శ్రీహరి సభా వేదికగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.